హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగు వంటల్లో చాలా టేస్టీగా ఉండే వెజ్ చపాతీ రోల్ ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడు చపాతీ రొటీన్గా ఏం తింటాం, కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ వెజ్ చపాతీ రోల్ మీకు చాలా బాగా నచ్చుతుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయండి. క్యారెట్ ముక్కలను అప్పుడప్పుడు మూత పెట్టి ఫ్రై చేయండి, అవి సాఫ్ట్గా మగ్గుతాయి. అదే ప్యాన్లో సన్నగా తరిగిన ఆలు ముక్కలు మరియు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి. తర్వాత తగినంత సాల్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్స్ లైట్గా ఫ్రై చేస్తే చాలు. అందులోనే తగినంత కారం, ధనియాల పొడి మరియు టమాటో కెచప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ కోసం గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో తగినంత సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. హాట్ వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని బాగా సాఫ్ట్గా కలపండి. చపాతీ పిండిని కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేయండి. ఇప్పుడు చపాతీ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చపాతీ షేప్లోకి రోల్ చేయండి. రోల్ చేసిన చపాతీని ప్యాన్ పైన వేసుకొని రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోండి. చపాతీలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత చపాతీ పైన టమాటో కెచప్తో స్ప్రెడ్ చేసి ముందుగా తయారు చేసిన స్టఫింగ్ని యాడ్ చేయండి. స్టఫింగ్ని ప్రెస్ చేస్తూ చపాతీని రోల్ చేయండి. అంతే, చపాతీ రోల్స్ రెడీ. ఇలా మీ పిల్లలకి చేసి పెట్టారంటే వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.